నిలుపుదల చేశారు. ఏదైతే నిలుపుదల చేసినటువంటి పనులని స్టార్ట్ చేసి కంప్లీట్ చేయండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఎందుకనంటే ఇంజనీరింగ్ కాలేజ్ అనేది కురుపాం నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజ్, అది కూడా 150 కోట్లతో ఇంజనీరింగ్ కాలేజ్ అని అంటే చాలా పెద్ద అచీవ్మెంట్ మాలాంటి వాళ్ళకి. ఎందుకనంటే ఒక ఇంజనీరింగ్ స్టేట్ మొత్తంలోనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది కురుపాంకి రావడం, మారుమూల ఒక గిరిజన ప్రాంతానికి రావడం అనేది నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైంది. అటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ మా కాన్స్టిట్యున్సీలో నిజంగా కంప్లీట్ అయ్యి అది ఏదైతే విద్యా సంవత్సరం కనుక అందిస్తే పిల్లలకి, స్టూడెంట్స్కి అందజేసి అక్కడ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయితే అసలు ఆ ప్రాంతం అంతా కూడాను ఎవరు ఊహించనంతగా డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. అలాగే ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి 50% సీట్లు, ట్రైబ్స్కి 50% సీట్లు అదర్స్ కాబట్టి చాలా మందికి ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఈరోజు ఆగిపోయింది. దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది.